హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఎమర్జింగ్ అండ్ రీ-ఎమర్జింగ్ డిసీజెస్. జస్ట్ మీరు SSS అండ్ CD మాత్రం గుర్తుపెట్టుకోండి. S is for స్టిరాయిడ్ డిపెండెంట్ ఆర్ డ్యామేజ్డ్ ఫేసీస్, సిఫిలిస్, స్క్రబ్ టైఫస్. C అండ్ D వచ్చేసి చికెన్ గునియా అండ్ డెంగీ. ఫస్ట్ వన్ టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఆర్ డ్యామేజ్డ్ ఫేసీస్. ఇది వచ్చేసి ఒక సెమీ పర్మనెంట్ ఆర్ పర్మనెంట్ డ్యామేజ్ టు ఫేషియల్ స్కిన్. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇర్రేషనల్, ఇండిస్క్రిమినేట్, అన్సూపర్వైజ్డ్ ఆర్ ప్రొలాంగ్డ్ యూస్ ఆఫ్ టాపికల్ కార్టికోస్టిరాయిడ్స్. అవసరం ఉన్నా లేకున్నా, అవసరానికి మించి, సూపర్విజన్లో లేకుండా ఎక్కువ రోజులు పూస్తూనే ఉంటే ఈ టాపికల్ కార్టికోస్టిరాయిడ్స్ ఫేస్ మీద, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఏ ప్లెథోరా ఆఫ్ క్యూటేనియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ప్లెథోరా అంటే మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ అన్ని కలిసి ఉండడాన్ని ప్లెథోరా అని అంటాం. ఇక్కడ ఏమేమి డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తాయంటే అన్ని ప్యాప్యూల్స్, పస్ట్యూల్స్, పెరి ఓరల్ డర్మటైటిస్, డ్రైనెస్, యాక్నీ లైక్ ర్యాష్, రొజేషియా లైక్ ర్యాష్, టిలాంజిఎక్టేషియస్, హైపో ఆర్ హైపర్ పిగ్మెంటేషన్, ఇలా చాలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తాయి. దాంతో పాటు సైకలాజికల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ డిపెండెన్సీ, డిపెండ్ అయిపోతారు అనమాట. బాగా పూసి అలవాటు పడిపోయి దానికి డిపెండెన్సీ వచ్చేస్తుంది, విచ్ క్రియేట్స్ ఏ వికియస్ సైకిల్ ఆఫ్ కంపల్సివ్ డ్రగ్ అప్లికేషన్. పూయకపోతేనే ఇంకా ఇబ్బందిగా రీబౌండ్ ఫినామినాలు అవన్నీ వచ్చేయడము. సో వాళ్ళు పూస్తూనే ఉంటారు, కంపల్సివ్గా పూయాల్సి వస్తుంది ఒకసారి అలవాటు పడితే. దాన్నే డిపెండెన్సీ అని అంటాం. నెక్స్ట్ సిఫిలిస్. ఇట్స్ ఇన్సిడెన్స్ హ్యాస్ బీన్ ట్రిపుల్డ్ ఇన్ లాస్ట్ 10 years, especially among men having sex with men and HIV positive patients, people living with HIV. కాజిటివ్ ఆర్గానిజం ఏంటి సిఫిలిస్కి? మనందరికీ తెలిసిందే, స్పైరోకీట్ కాల్డ్ ట్రెపోనిమా ప్యాలిడమ్. ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి? మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇస్ వయా సెక్షువల్ రూట్. ఇలా ట్రాన్స్మిట్ అయ్యాక ఇట్ విల్ పాస్ త్రూ 4 distinct clinical stages if untreated. ట్రీట్ చేస్తే మనం అక్కడే క్యూర్ చేసేయచ్చు, ట్రీట్ చేయకుండా వదిలేస్తే it will pass through 4 distinct clinical stages: primary syphilis, secondary, latent and tertiary syphilis. Next, coming to last S, which is scrub typhus, acute febrile illness caused by gram-negative bacteria called Orientia sussugamushi, transmitted by chiggers bite. ఈ చిగర్స్ అనేవి లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ మైట్ అనమాట. ఎక్కడ ఉంటాయి? స్క్రబ్స్ దగ్గర ఉంటుంది. స్క్రబ్ అంటే ఏరియా వేర్ స్మాల్ బుషెస్, గ్రాస్ ల్యాండ్స్, ఫారెస్ట్ ఎడ్జెస్ లో ఉన్న ఏరియా అని అంటాం. అక్కడికి మనం వెళ్తే ఈ చిగ్గర్స్ బైట్ వల్ల ఈ కల్ప్రిట్ ఓరియంషియా సుస్సుగాముషి మనలోకి ఎంటర్ అయ్యి ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 to 12 days పేషెంట్ డెవలప్స్ ప్యాప్యూల్ విచ్ ఎన్లార్జెస్ విత్ సెంట్రల్ నెక్రోసిస్ టు ఫార్మ్ ఏ ఫ్లాట్ బ్లాక్ ఎస్కార్. ఫస్ట్ ప్యాప్యూల్ డెవలప్ అయ్యి అది ఎన్లార్జ్ అయ్యి దాని మధ్యలో నెక్రోసిస్ జరిగి వెసైకిల్, అల్సర్ ఫామ్ అయ్యి దాని మీద థిక్ బ్లాక్ నెక్రోస్డ్ టిష్యూ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఎస్కార్ అని అంటాం. ఇది స్కిన్ ఫీచర్ అనమాట స్క్రబ్ టైఫస్కి. ఇంకా ఇంటర్నల్ సిస్టమిక్ ఫీచర్స్ వచ్చేసి ఫెబ్రైల్ ఇల్నెస్ కాబట్టి ఆబ్వియస్లీ ఫీవర్, హెడ్ ఏక్, మయాల్జియా, ఇంకా సివియర్ అయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం? ట్రీట్మెంట్ ఆఫ్ స్క్రబ్ టైఫస్ ఈస్ డాక్సీ 100 mg BD ఫర్ అబౌట్ ఎ పీరియడ్ ఆఫ్ 7 days. నెక్స్ట్ CD, చికెన్ గునియా ఈస్ కాస్డ్ బై ద కల్ప్రిట్ చికెన్ గునియా వైరస్. ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ మస్కిటో బైట్. ఏడిస్ ఈజిప్టై మస్కిటో అనమాట కామన్ గా. కానీ మోస్ట్ రీసెంట్ గా ఏడిస్ ఆల్బోపిక్టస్ కూడా వెక్టార్ గా తయారైంది చికెన్ గునియా వైరస్ ని మనకి ట్రాన్స్మిట్ చేయడానికి. అలా ట్రాన్స్మిట్ అయిన 4 to 8 days కంతా అక్యూట్ వైరల్ ఇల్నెస్ వస్తుంది విత్ హై ఫీవర్, డిసేబులింగ్ ఆర్థరాలజియా, యాంకిల్స్, రిస్ట్ జాయింట్స్ కదల్చడానికి కూడా కష్టమైపోద్ది అనమాట, డిసేబులింగ్ ఆర్థరాలజియా. అండ్ ట్రాన్సియంట్ మ్యాక్యులోపాపులర్ ర్యాష్ కూడా వస్తుంది కొంతమందిలో. ఈ ర్యాష్ పోయినా సరే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ నోస్ మీద అలానే ఉంటుంది అనమాట. దాన్ని మనం చిక్ సైన్ అంటాం. నెక్స్ట్ డెంగ్యూ. దేనివల్ల వస్తుంది? సేమ్ దాని పేరు మీదే డెంగ్యూ వైరస్ అని పేరు పెట్టారు. ఇది కూడా ట్రాన్స్మిటెడ్ వయా వెక్టార్ మస్కిటో బైట్, దట్ ఈస్ ఏడిస్ ఈజిప్టై. ఈ మస్కిటో పుట్టిన 4 to 14 days తర్వాత సివియర్ ఫ్లూ లైక్ ఇల్నెస్ వస్తుంది విత్ మ్యాక్యులోపాపులర్ ర్యాష్, పెటీకి, పర్ప్యూరా, ఫీవర్, నాసియా, వామిటింగ్, ఆర్థరాలజియా. మెయిన్ దీంట్లో ఏం చూస్తామంటే డెంగ్యూలో సివియర్ బ్యాక్ అండ్ హెడ్ ఏక్ చూస్తాం. రీజన్ ఏంటి వీటన్నిటికీ? రీఎమర్జెన్స్కి ఈ మస్కిటోస్ని కంట్రోల్ చేయలేకపోవడం, పూర్ వెక్టార్ కంట్రోల్, గ్లోబలైజేషన్, ఇవన్నీ అనమాట.
ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్ విదాన్యా.